సుమంగరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు సుమంగరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బోధన పద్ధతులు అన్న అంశంని తీసుకుని అందులోని మొదటి యూనిట్ అయినటువంటి భాష వివిధ భావనలు అన్న అంశంలోని భాషా సమస్య త్రిభాష సూత్రం అన్న అంశంని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. మొదటగా పరిచయ వాక్యాల్ని చూద్దాం. ఆది మానవులు అరణ్యాలలో తెగలుగా నివసించే కాలంలో వారు ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకోవటానికి పరిమితమైన పరిధిలో భాషని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంత విస్తృతమైనటువంటి భాష అప్పట్లో ఉండేది కాదు. అంటే కాలం మారే కొలది కాలంతో పాటు వివిధ భాషలు అనేవి అభివృద్ధి చెందాయి. కాబట్టి ప్రారంభ కాలంలో భాషలు అనేవి ఇంతగా అభివృద్ధి చెందలేదు. రాకపోకల సౌకర్యాలు లేనందువల్ల వారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లోనే ఉంటూ బయటి ప్రపంచంతో అంతగా సంబంధం అనేది లేకుండా జీవితాలను గడపడం వల్ల అనేక భాషలు ఏర్పడ్డాయి. కానీ నేడు నాగరికత సంస్కృతులు పెంపొంది ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చెంది ప్రపంచంలోని దేశాలన్నీ చాలా సన్నిహితం అయినాయి, అంటే చాలా దగ్గర అయినవి. అందువల్ల నేటి మానవుడు అనేక భాషల్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం అయితే ఆ ప్రాంతానికి చెందిన భాష మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. ఈరోజు ప్రపంచీకరణ వల్ల వివిధ దేశాల మధ్య, మనుషుల మధ్య, పట్టణాల మధ్య, నగరాల మధ్య, రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పడటం వల్ల అనేక భాషల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ పరంపరలోనే ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా అభివృద్ధి చెందింది. ఆంగ్లేయులు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించడం వల్ల ఇక్కడ ఆంగ్లమే అభివృద్ధి చెందింది, కానీ మన భారతదేశపు భాషలు అభివృద్ధి చెందలేదు. స్వాతంత్రం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం వల్ల మన దేశంలో ఈ భాషా సమస్య అనేది అప్పుడు ఎదురైంది. దేశంలో అధికార భాషగా హిందీ ఉండాలని నాయకులు అందరూ అంగీకరించారు. రాష్ట్రాలలో మాతృభాష ద్వారా విద్యా బోధన జరగాలి అని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో విద్యార్థులపై భాషా అభ్యసన భారం సమంగా ఉండాలనే దృష్టితో ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి 1 మాతృభాష ప్రథమ భాషగాను, 2 జాతీయ భాష హిందీని ద్వితీయ భాషగాను, 3 అంతర్జాతీయ భాష ఆంగ్ల భాషను తృతీయ భాషగాను నేర్చుకోవలసి ఉంటుంది. దీని ప్రకారం హిందీ ప్రాంతీయులు ఏదేని ఒక దక్షిణ భారతీయ భాషను తెలుగు, కన్నడం, మలయాళం, తమిళ భాషలలో ఒకదాన్ని విధిగా నేర్చుకోవలసి ఉంటుంది. త్రిభాషా సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయిందని కె.ఎం.
మున్షీ గారు అన్నారు. ఈ సంస్కృత భాష మన దేశ సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుందని, సంస్కృత భాషను కూడా అదనంగా నేర్చుకోవటం ఉత్తమమని మన దేశ నాయకుల అభిమతం. అయితే ముందుగా చూడండి, ముందు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తంని ముందు మనం చూసేద్దాం. చూసిన తర్వాత ఈ అంశం నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు వచ్చాయో చివరికి ఆ ప్రశ్నల్ని మనం చూద్దాం. అంటే ముందు కాన్సెప్ట్ అంతా కూడా పూర్తిగా బాగా అవగాహన చేసుకొని చివరికి నోట్స్ని పరిశీలన చేద్దాం. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఇప్పుడు భాషా సమస్య గురించి చర్చించుకుంటున్నాం. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఏర్పడటానికి కారణం ఊహించడం చాలా కష్టమైనటువంటి పని. అంతే కదండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోనూ ఆయా దేశాల్లో మళ్ళీ రకరకాల భాషలు కదా. అమెరికా వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, చైనా వెళ్తే చైనీస్లో మాట్లాడతాడు, తర్వాత ఇంకా ఈ అరబ్ కంట్రీకి వెళ్తే అరబ్ భాష ఉంటుంది. మన భారతదేశంలోని మనకి అధికారికంగా భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. వీటితో పాటు ఇంకా భారతదేశంలోని 1652 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారని అంటున్నారు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి భాషలు ఎలా పుట్టాయి అని కారణం ఊహించడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఆదిమ మానవుడు అరణ్యాలలో తెగలుగా నివసిస్తూ ప్రయాణాది సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలో వ్యవహారాన్ని నడుపుకోవటానికి ఒక భాషను నిర్మించుకోవటం వల్ల ప్రపంచంలో ఇన్ని వేల భాషలు ఏర్పడ్డాయి అని ఊహించడం జరిగింది. ఈనాడు మానవ నాగరికత సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది. ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి. ఎన్ని వేల మైళ్ళ దూరమైనా కొన్ని గంటల్లో విమానాల ద్వారా వెళ్ళి రాగలుగుతున్నాం. మానవ జీవితంలో సాంఘిక, ఆర్థిక, వాణిజ్య, రాజకీయ వ్యవహారాల సంబంధాలు ఎక్కువగా పెరిగాయి. టెలిగ్రాఫ్, టెలిఫోన్ల ద్వారా నిమిషాల్లో ఎంత దూరమైనా మాట్లాడగలుగుతున్నాం. అనేక సమస్యల్ని ఫోన్ ద్వారా చర్చించుకుంటున్నాం. ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితోనూ, ఒక దేశం వారు మరొక దేశం వారితోనూ సంబంధం లేకుండా ఉండలేకపోతున్నాం. అంతర్రాష్ట్ర, అంతర్దేశ, అంతర్జాతీయ సంబంధాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాయి. కాబట్టే ఈరోజు కోవిడ్-19 ప్రపంచ దేశాలని ఒక కుదుపుతున్నా ఇంట్లో ఉండమంటే ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నారు, ఇండ్లలో ఉండలేకపోతున్నారు. ఎందు గురించి అంటే వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలు, వివిధ నగరాలు తిరిగినటువంటి జనాలు, అలవాటు పడినటువంటి జనాలు ఇప్పుడు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఉండేందుకు చాలా కష్టంగా భావిస్తున్నారు. ఎన్నో అవసరాలు అనేవి బయట ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి నేటి మానవుడు అనేక భాషలను నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. భాషా సమస్య ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య. ఐరోపా ఖండంలో చాలా భాషలు ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల భాషలు ఆంగ్లం, ఫ్రెంచి, జర్మనీ, లాటిన్, రష్యన్ భాషలు ఐరోపాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే బాగా వ్యాప్తి చెందాయి. ఆంగ్ల భాష ఒక్క ఐరోపాలోనే కాదు, ప్రపంచ భాషగా కూడా పరిఢవిల్లింది. ఈ విషయం మనందరికీ తెలిసిన అంశమే. అందుకే కదా ఈరోజు భారతదేశం మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి అంటే వాటి యొక్క హవా నడుస్తుంది.
భారతదేశం సువిశాల ఉపఖండంగా పేరుగాంచింది. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఆంగ్లేయులు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. మన జాతీయ భాషలైనటువంటి హిందీ, ఉర్దూ, సంస్కృతం మొదలైన భాషలను అభివృద్ధి చెందనివ్వలేదు. పరిపాలన నిర్వహణ కోసం ఆంగ్లం ప్రాతినిధ్యం ఉన్నటువంటి పాఠశాలలను స్థాపించి ఇంగ్లీష్ భాష బోధన ద్వారా విద్యను అందించి ఆంగ్ల భాషను అధికార భాషగా మలిచారు. మన ప్రాంతీయ భాషల ప్రాభవాన్ని మరుగున పడేలా చేశారు. వివిధ భాషల వారిని విడదీసి 2-3 భాషల వారిని కలిపి రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారిని, తమిళులను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఆ రాష్ట్ర అధికార భాషగా ఆంగ్లమే చలామణి అయ్యింది తప్ప ఇటు తమిళం కానీ ఇటు తెలుగు కానీ అధికార భాషగా చలామణి అవ్వలేకపోయింది. పూర్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ప్రభువు పరిపాలించాడు. ఈ రాష్ట్రంలో తెలుగు, మరాఠీ, కన్నడ ప్రాంతాలు ఉన్నప్పటికీ రాష్ట్ర అధికార భాషగా ఉర్దూ ఉండేది. ఈ విధంగా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లేకుండా ఆంగ్ల భాషకే అధిక ప్రాధాన్యం, అధికార భాష హోదా కలిగింది. విశాల భారతదేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో ప్రారంభంలో 14 భాషలు అధికార భాషలుగా గుర్తించబడ్డాయి. తర్వాత 18కి పెరిగాయి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో మొత్తం 22 అధికార భాషలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే మన దేశాన్ని స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు. మన రాష్ట్రాల పొలిమేరలు అందున్న ప్రజలు ద్విభాషా పరిచయం కలవారుగా ఉండక తప్పలేదు. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు ఒరియా తెలుగును, దక్షిణ ప్రాంతంలో ఉన్నవారు తమిళం మరియు తెలుగును, నైరుతిలో ఉండేవారు కన్నడ మరియు తెలుగును తెలిసిన వారై ఉన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశంలో ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ప్రథమ భాషగా ఆంగ్లము, ద్వితీయ భాషగా ప్రాంతీయ భాష బోధించడం జరిగింది. కార్యాలయాలలో అధికార భాష ఆంగ్లమే ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా ఆంగ్ల భాషలోనే ప్రభుత్వ వ్యవహారాలు జరుగుతూ ఉండటం వల్ల ఇది ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉండేది. యూనివర్సిటీలలో బోధనా మాధ్యమం ఆంగ్లం కావటం వల్ల దేశ భాషలు అభివృద్ధి చెందటానికి అవరోధంగా ఉండేది. శాస్త్ర సాంకేతిక వైద్య విద్యలు, కంప్యూటర్ విద్య మొదలైనవన్నీ అభ్యసించడానికి ఆంగ్ల భాషే ప్రధానంగా అమలులో ఉన్నది. అయితే భారతీయుల్లో అత్యధిక ప్రజలు నిరక్షరాస్యులు. మహిళలు ఇంకా అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం కనీసం మాతృభాషలో అయినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయాం. మన జాతీయ భాష హిందీ కాబట్టి భారతీయులందరూ హిందీని తప్పక నేర్చుకోవలసి ఉంది. మన దేశంలో అక్షరాస్యతను పెంచడంతో పాటు ఉన్నత విద్యావంతులను కూడా తయారు చేయవలసి ఉన్నందువల్ల భారత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన విద్యా విధానాన్ని, భాషా అభ్యసన పద్ధతిని అవలంబించవలసి ఉంది. అందుకోసం ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. విద్యా బోధన, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవహారాలన్నీ మాతృభాషలో సాగాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు జాతీయ భాష అయిన హిందీలోనే నిర్వహించాలి. అంతర్జాతీయ వ్యవహారాలు, విదేశాలలో ఉద్యోగాలు, విదేశ విద్య అభ్యసించడానికి అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాషను వదులుకోలేముగా. అందుకోసం ఒక విద్యార్థి కనీసం 3 భాషల్ని అభ్యసించవలసిన అవసరం ఏర్పడింది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల వారు తమ మాతృభాష అయినటువంటి హిందీని, అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్లాన్ని అభ్యసిస్తారు. వారు కేవలం 2 భాషలు అభ్యసిస్తే చాలు. దక్షిణ దేశ రాష్ట్రాల వారు ఇటు మాతృభాషని అభ్యసించాలి, జాతీయ భాష అయిన హిందీని అభ్యసించాలి, అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్లంని అభ్యసించాలి. మొత్తం 3 భాషలను అభ్యసించవలసినటువంటి అవసరం ఉన్నందువల్ల ప్రజలలో హిందీ వ్యతిరేకత భావం కలిగింది. అంతేకాకుండా అల్పసంఖ్యాకులు అయినటువంటి వృద్ధు మాతృభాషగా కలవారు పై 3 భాషలు అంటే ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ప్లస్ ఉర్దూ మొత్తం 4 భాషలు నేర్చుకోవలసి రావటం, కొందరు కేవలం 2 భాషలు మాత్రమే నేర్చుకుంటే చాలు, మరికొందరికి 3, 4 భాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల ప్రజలలో అసంతృప్తి కలిగింది. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాజకీయ నాయకులను, విద్యావేత్తలను సమావేశపరిచి ఈ భాషా సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. ఈ పరిష్కార మార్గమే త్రిభాషా సూత్రంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనదిగా అమల్లో ఉన్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యా బోధన కళాశాల స్థాయి వరకు జరుగుతున్నది. ప్రాంతీయ భాష అయిన తెలుగులోనే జరుగుతున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విద్యా బోధన అనేది ఈ కళాశాల స్థాయి వరకు కూడా ప్రాంతీయ భాష అయిన తెలుగులోనే జరుగుతున్నది. రెండో భాషగా జాతీయ భాష అయిన హిందీని బోధించాలని నిర్ణయించారు. భారత రాజ్యాంగం విధానంలో అనుసంధాన భాషగా, లింక్ లాంగ్వేజ్గా హిందీని నిర్ణయించడం జరిగింది. వివిధ రాష్ట్రాల మధ్య జరిగే పరిపాలనా వ్యవహారాలు అన్నీ హిందీ భాషలో జరగాలని, రాష్ట్రం మాత్రం పరిపాలన వ్యవహారాలన్నీ తెలుగులో జరపాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకు అనుగుణంగా హిందీ భాషను అభివృద్ధి చేసే కృషి నేడు జరుగుతున్నది. ఇక 3వ భాష ఏదైనా ఒక ఆధునిక భాష అన్నారు. అది ఆంగ్లం కావచ్చు, లేదా రష్యన్, జర్మనీ, ఫ్రెంచ్ లాంటి ఏ యూరోపియన్ భాష అయినా కావచ్చు. విదేశాలలో ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు కనీసం 2-3 భాషలైనా నేర్చుకుంటారు. మన దేశంలో ఆంగ్ల భాషకే అధిక ప్రాధాన్యం ఉంది కాబట్టి 3వ భాషగా ఆంగ్లం నేర్చుకోవడమే సముచితమని భావించారు. త్రిభాషా సూత్రకారులు 3 భాషలతో పాటు ఐచ్ఛిక భాషాధ్యయనం క్రింద సంస్కృతం, అరబ్బీ, పార్సీ మొదలైన ప్రాంతీయ భాషల్ని కూడా సూచించారు. ఈ ప్రాంతీయ భాషల్ని క్లాసికల్ లాంగ్వేజెస్ అని కూడా అంటారు. ఐచ్ఛిక భాష అభ్యసనంగా సూచించినందువల్ల సంస్కృత భాషా వ్యాప్తి అంతగా జరగడం లేదు. త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలి పెట్టు వంటిది అని కేఎం మున్షీ గారు అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలి పెట్టు వంటిది అని పేర్కొన్నవారు కేఎం మున్షీ గారు. తర్వాత అంశం, జవహర్లాల్ నెహ్రూ గారు ఇతర దేశాలలోని బాలబాలికలు
అభ్యసించినట్లు మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలి అని ఆశించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇతర దేశాల్లోని బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలి అని ఆశించిన వారు ఎవరు అని బిట్టు వస్తే జవాబు జవహర్లాల్ నెహ్రూ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేసినప్పటికీ 4వ భాషగా సంస్కృతంని నేర్చుకోవాలి అనేది వారి అభిలాష, ఉద్దేశం. త్రిభాషా సూత్రం ఆచరణ గురించి ఇప్పుడు మనం చూద్దాం. పాఠశాల విద్యలో విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని 1956లో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని రూపొందించింది. చూడండి, ఇక్కడ ప్రశ్న ఉంది. పాఠశాల విద్యలో విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని 1956లో త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన వారు ఎవరు అని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలలోని పాఠశాలల్లో క్రింది విధంగా 3 భాషల్ని బోధించాల్సి ఉంటుంది. 1 మాతృభాష లేదా ప్రాంతీయ భాష, 2 జాతీయ భాష అయినటువంటి హిందీ, 3 అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్లం. తర్వాత అంతర్జాతీయ భాషగా ఆంగ్లం కానీ లేదా ఏదైనా యూరోపియన్ భాషలలో రష్యన్, ఫ్రెంచ్, జర్మనీ భాషలలో ఒకదాన్ని అభ్యసించవచ్చు. ప్రపంచాన్ని దర్శించాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని నెహ్రూజీ అభిప్రాయపడ్డారు. ఇది ఇక్కడ ఒక బిట్ ఉందండి. ప్రపంచాన్ని దర్శించాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అభిప్రాయపడిన వారు ఎవరు అనే ప్రశ్న రావచ్చు. జవాబు జవహర్లాల్ నెహ్రూ. దీన్ని బట్టి ఆంగ్ల భాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన దేశంలో అన్ని పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా బోధిస్తారు. అంటే అక్కడి ప్రజల మాతృభాషే ప్రథమ భాష. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రాంతీయ భాష. మాతృభాష కూడా పాఠశాల స్థాయిలో తెలుగు ప్రథమ భాషగా బోధించడం జరుగుతుంది. బోధన మాధ్యమం కూడా తెలుగే ఉంటుంది. ఇక ఇతర భాషలు మాట్లాడేవారు వారి మాతృభాషను ప్రథమ భాషగా అభ్యసిస్తూ తెలుగును ద్వితీయ భాషగా అభ్యసిస్తారు. ఉదాహరణకు ఉర్దూ మాతృభాషగా కలిగి ఉన్నవారు ఉర్దూను ప్రథమ భాషగా, తెలుగు భాషను ద్వితీయ భాషగా అభ్యసిస్తారు. అలాగే మరాఠీ, గుజరాతీ, తమిళం, కన్నడ మాతృభాషగా ఉన్నవారు వారి మాతృభాషను ప్రథమ భాషగా, తెలుగును ద్వితీయ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి మాతృభాషే ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. ఇప్పుడు జాతీయ భాష హిందీని పరిశీలన చేస్తే త్రిభాషా సూత్రకారులు హిందీని ద్వితీయ భాషగా నేర్చుకోవాలని సూచించారు. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. వివిధ జాతులు, మతాలు, విభిన్న భాషలు, సంస్కృతులు కలిగిన దేశం. మన దేశంలో అధిక శాతం ప్రజలు హిందీని మాట్లాడతారు. కాబట్టి హిందీని జాతీయ భాషగా ఎన్నుకోవడంలో దోషం లేదు. హిందీ భాష దేశ సంస్కృతికి పట్టుకొమ్మ, జాతీయ సమైక్యతకు మూలాధారం. ఇక్కడ ఒక బిట్ ఉందండి. దేశ సంస్కృతికి పట్టుకొమ్మ, జాతీయ సమైక్యతకు ముఖ్య ఆధారం అయినటువంటి భాష క్రింది వాటిలో ఏది? జవాబు హిందీ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి మన దేశంలో
హిందీని జాతీయ భాషగా చేయాలని మన నాయకులు భావించారు. హిందీ మన అంతర్రాష్ట్ర కార్యక్రమాలకు, వ్యాపార లావాదేవీల నిర్వహణకు అనుసంధాన భాషగా ఉపకరిస్తుంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా హిందీ మాట్లాడేవారు ఉంటారు. భారత ప్రభుత్వం అధికార భాష కూడా హిందీయే. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఉద్యోగ నియామకాలకు జరిగే పరీక్షలు హిందీలోనే జరపబడ్డాయి. కాబట్టి హిందీని జాతీయ భాషగా చేయటం సమంజసమే. ఏ రాష్ట్రంలో అయినా 2 ప్రాంతీయ భాషలు కలవారు ఉండటం సహజం. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన భాషను జాతీయ భాషగా స్వీకరిస్తారు. జాతి ఆదర్శాలను, సంస్కృతిని ప్రతిబింబించేదే జాతీయ భాష. ఇది అండర్లైన్ చేసుకోండి లేదా నోట్ చేసుకోండి. హిందీని జాతీయ భాషగా నేర్చుకోవటానికి తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల వారు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం హిందీతో పాటు ఇంకా కొంతవరకు ఆంగ్ల భాషను కొనసాగిస్తామని హామీ ఇచ్చినందువల్ల వారు హిందీని జాతీయ భాషగా అభ్యసించడానికి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్లో మాతృభాష తెలుగుతో పాటు జాతీయ భాష హిందీని 6వ తరగతి నుంచి బోధిస్తున్నారు. హిందీని అభ్యసించడానికి విద్యార్థులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారనటంలో సందేహం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ని పరిశీలన చేస్తే, ఆంగ్లేయులు మన దేశాన్ని 2 శతాబ్దాలకు పైగా పాలించారని ఇంతకుముందే చెప్పుకున్నాం. వారి పరిపాలన కాలంలో ఆంగ్లం అధికార భాషగా చలామణి అయ్యింది. లార్డ్ మెకాలే కృషి వల్ల భారతదేశం విద్యా విధానం అంతా ఆంగ్లంలోనే సాగింది. అనేక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉత్తమ గ్రంథాలు, వైజ్ఞానిక సంపద ఆంగ్లంలోనే ఉండటం వల్ల మన దేశంలో ఆంగ్ల భాషకు ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర్యానంతరం నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు ఆంగ్లంలోనే కొనసాగుతూ ఉండటం మనం గమనించవలసిన విషయం. నేటికి ప్రజలలో ఆంగ్ల భాషపై వ్యామోహం తగ్గలేదు. ఆంగ్ల భాష ప్రభావం ఇంకా ఉంది. ఆంగ్లం కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ముఖ్య స్థానాన్ని సంపాదించుకుంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఆయా దేశాలలో, ప్రాంతాల్లో పరిపాలనా అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఇంగ్లీష్ భాష ప్రాధాన్యాన్ని కోల్పోలేదు. కాబట్టి నేడు ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. త్రిభాషా సూత్రం ప్రకారం ఆంగ్లాన్ని అంతర్జాతీయ భాషగా, ప్రపంచ దేశాల అనుసంధాన భాషగా, మన పాఠశాలల్లో 3వ భాషగా అభ్యసించాలని ఆదేశించడం జరిగింది. త్రిభాషా సూత్రం మన జాతి ప్రయోజనాలను, జాతి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. దీన్ని చిత్తశుద్ధితో ఆచరించవలసిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన హిందీ ప్రాంతాల వారు హిందీని ప్రాంతీయ భాషగా అభ్యసిస్తారు. కాబట్టి వారు ఏదైనా ఒక దక్షిణ భాష, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళ భాషలను అభ్యసించడం వల్ల ఇతర రాష్ట్రాల వారికి ఊరట కలుగుతుంది. త్రిభాష సూత్రం ప్రయోజనాల్ని మనం పరిశీలన చేస్తే, ఆంగ్లేయుల కాలం నుంచి మన దేశంలో ద్విభాషాభ్యాసనం కొనసాగుతుంది. అది అధికార భాష ఇంగ్లీషు మరియు మాతృభాష. స్వాతంత్ర్యానంతరం కూడా చాలా కాలం ఇదే విధానం ఆచరణలో ఉంది. హిందీ జాతీయ భాషగా పార్లమెంట్లో ఆమోదం పొందటం, త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు 3 భాషలు అభ్యసిస్తున్నారు.
వ్యక్తి వికాసానికి, జాతి అభ్యున్నతికి బహుభాషా అధ్యయనం ఇతోధికంగా తోడ్పడుతుంది. కాబట్టి త్రిభాషా సూత్రం ఆచరణం వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మాతృభాషతో పాటు జాతీయ భాష, అంతర్జాతీయ భాష అభ్యసించడం వల్ల విద్యార్థులకు విశాల భావాలు కలుగుతాయి. ఇతర భాషలలో ఉండే సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు. వివిధ ప్రాంతాల ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందుతాయి. అంతర్రాష్ట్ర సంబంధాలు పటిష్టం అవుతాయి. విభిన్న భాషల, మతాల వారి మధ్య సామరస్యం సాధించడం జరుగుతుంది. భారతీయులందరూ ఒకటే అనే భావన పెంపొందుతుంది. భారతీయ సాహిత్యాన్ని, సారస్వతాన్ని పరస్పరం గౌరవించుకుంటారు. అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి శరత్ గారి నవలలు, ప్రేమ్చంద్ సాహిత్యం అన్ని భాషల్లో అనువాదించడం జరిగింది. విదేశీ భాషాధ్యయనం విదేశాలలో విద్యాభ్యాసం చేయటానికి, ఉద్యోగాలు సంపాదించడానికి దోహదం చేస్తుంది. నేడు భారతీయులు అమెరికా, ఇంగ్లాండ్, అరబ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ వ్యాపారానికి తోడ్పడుతుంది. మాతృభాషతో పాటు ఇతర భాషలు అభ్యసించడం వల్ల భాషా పటిమ పెంపొందుతుంది. పరిశోధన సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఇక్కడ సారాంశం కూడా ఇస్తున్నాను. ఈ సారాంశం కూడా ఒకసారి చూడండి. ఇక్కడతో మనం కాన్సెప్టు భాషా సమస్య, త్రిభాషా సూత్రం అనే అంశం ముగిసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నోట్స్ని పరిశీలన చేద్దాం. ప్రశ్నలు ఎలా వస్తాయి, డిఎస్సి లేదా టెట్ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటికి జవాబులు ఎలా గుర్తించాలి, ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు భాషా సమస్య, త్రిభాషా సూత్రం ఈ అంశంపై ప్రశ్నలు, వాటి యొక్క జవాబులను పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న: భారతీయ భాషలు అభివృద్ధి చెందకపోవటకు గల ప్రధాన కారణం ఏమిటి? జవాబు: విదేశీ పరిపాలన. రెండవ ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలోనూ ఏ దృష్టితో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది? జవాబు: విద్యార్థులపై భాషా అభ్యసన భారం సమంగా ఉండాలనే దృష్టితో. మూడవ ప్రశ్న: త్రిభాషా సూత్రాన్ని అనుసరించి పాఠశాలల్లో ప్రథమ భాషగా విద్యార్థులు ఏ భాషను అభ్యసిస్తున్నారు? జవాబు: మాతృభాష అయిన తెలుగు. తర్వాత ప్రశ్న: త్రిభాషా సూత్రాన్ని అనుసరించి విద్యార్థులు పాఠశాలల్లో ద్వితీయ భాషగా ఏ భాషను అభ్యసిస్తున్నారు? జవాబు: జాతీయ భాష హిందీని. ఐదవ ప్రశ్న: త్రిభాషా సూత్రాన్ని అనుసరించి విద్యార్థులు పాఠశాలల్లో తృతీయ భాషగా ఏ భాషను అభ్యసిస్తున్నారు? జవాబు: అంతర్జాతీయ భాష ఆంగ్లంను. ఆరో ప్రశ్న: త్రిభాషా సూత్రాన్ని అనుసరించి హిందీ ప్రాంతీయులు విధిగా ఏ భాషను నేర్చుకోవాలి? జవాబు: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో ఏదైనా ఒక దక్షిణ భారత భాషను. ఏడవ ప్రశ్న: త్రిభాషా సూత్రం వలన సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు: కె.ఎం. మున్షి గారు. ఎనిమిదవ ప్రశ్న: భారత రాజ్యాంగంలో మొదట ఎన్ని భాషలు అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి? జవాబు: 14. తర్వాత ప్రశ్న: ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయి? జవాబు: 22 అధికార భాషలు ఉన్నాయి. ప్రశ్న నంబర్ 10: భారత రాజ్యాంగంలో అనుసంధాన భాష లేదా లింక్ లాంగ్వేజ్గా ఏ భాషను గుర్తించారు? జవాబు: హిందీని. 11వ ప్రశ్న: త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలి పెట్టు అని అభివర్ణించిన వారు ఎవరు? జవాబు: కె.ఎం. మున్షి గారు. 12వ ప్రశ్న: ఇతర దేశాలలోని బాలబాలికలు అభ్యసించినట్లు
మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలి అని ఆశించిన వారు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. 13వ ప్రశ్న, పాఠశాల విద్యార్థుల కోసం 1956లో త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? జవాబు కేంద్ర విద్యా విషయక సలహా సంఘం. 14వ ప్రశ్న, ప్రపంచాన్ని దర్శించాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలని అభిప్రాయపడిన వారు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. 15వ ప్రశ్న, దేశ సంస్కృతికి పట్టుగుమ్మ, జాతీయ సమైక్యతకు మూలాధారం అయిన భాష ఏది? జవాబు హిందీ భాష. 16వ ప్రశ్న, ఒక జాతి ఆదర్శాలను సంస్కృతిని ప్రతిబింబింపచేసే భాష ఏది? జవాబు జాతీయ భాష. 17వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో హిందీ భాషను ఏ తరగతిలో ప్రవేశపెట్టారు? జవాబు 6వ తరగతిలో ప్రవేశపెట్టారు. 18, ఎవరి కృషి వల్ల భారతదేశ విద్యా విధానం అంతా ఆంగ్లంలో కొనసాగింది? జవాబు లార్డ్ మెకాలే. 19వ ప్రశ్న, ప్రపంచ దేశాల అనుసంధాన భాష ఏది? జవాబు ఆంగ్లము. 20వ ప్రశ్న, మన జాతీయ ప్రయోజనాలను, జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన సూత్రం ఏది? జవాబు త్రిభాషా సూత్రం. 21వ ప్రశ్న, వ్యక్తి వికాసానికి, జాతి అభ్యున్నతికి ఇతోధికంగా తోడ్పడినది ఏది? జవాబు బహుభాషా అధ్యయనం. 22వ ప్రశ్న, త్రిభాషా సూత్రం ప్రయోజనాలు తెలపండి. క్రింది వాటిలో త్రిభాషా సూత్రం ప్రయోజనాలు తెలపండి అని చెప్పి ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 11 అంశాలు మనం గుర్తుంచుకుంటే ప్రశ్నలో ఏ అంశం ఉన్నా కూడా మనం గుర్తుపెట్టగలం. 1, విద్యార్థుల విశాల భావాలు అలవడతాయి. 2, ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు. 3వ పాయింట్, ఇతర ప్రాంత ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెరుగును. 4వ పాయింట్, వర్తక వాణిజ్యాలు పెరుగును. 5వ పాయింట్, అంతర్రాష్ట్ర సంబంధాలు పటిష్టమవుతాయి. 6వ పాయింట్, భారతీయులందరూ ఒకటే అనే భావన పెరుగుతుంది. 7వ పాయింట్, వివిధ భాషలు మతాల మధ్య సామరస్యం పెరుగుతుంది. 8వ పాయింట్, దేశ సాహిత్య సారస్వతం పరస్పర గౌరవం అందుకుంటుంది. 9వ పాయింట్, అనువాద సాహిత్యం వృద్ధి చెందుతుంది. 10వ పాయింట్, విదేశీ విద్యా ఉద్యోగాలకు దోహదకారి. 11వ పాయింట్, భాష పటిమ పరిశోధన సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఇవి ఈ భాష సమస్య త్రిభాషా సూత్రం అన్న అంశం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు. తర్వాత మనం తర్వాతి వీడియోలో గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష ఈ అంశం గురించి పరిశీలన చేస్తున్నాం. తర్వాతి వీడియోలో గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష ఈ అంశాలు అనేవి రానున్నాయి. అంతవరకు సెలవు. నమస్తే.